హైదరాబాద్ కు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడుతుంది. దీంతో రోడ్ల మీదకు వరద చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు నగరంలోని కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేశారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలుంటాయని హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో రివ్యూ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం అంతటా అలాగే హైదరాబాద్ అంతటా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మళ్లీ భారీ వర్ష సూచన చేసింది. నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కుండపోతగా వాన పడుతోంది. రోడ్ల మీదకు వరద నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు నగరంలోని కొన్ని చోట్ల ఇంకా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నగరానికి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేశారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే భారీ వర్షాలు సూచన ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపైన మరోవైపు సమీక్ష నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే అధికారులను కూడా అప్రమత్తం చేశారు. నిరంతరం సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలంటూ కూడా అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మరి కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లు కూడా అధికారులతో పరిస్థితిపైన రివ్యూ చేయనున్నారు సీఎం. హైదరాబాద్ వ్యాప్తంగా ముసురు కురుస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. పెరుగుతూ తగ్గుతూ వర్షం కురుస్తూ ఉండడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణానగర్లో డ్రైనేజీలు పొంగి రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తోంది. కాలనీలంతా చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ సహా సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. నిన్న రాత్రి నుంచి నాన్ స్టాప్ గా వర్షం పడుతోంది. దీంతో రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధి మిథిలానగర్ కాలనీ మొత్తం నీట మునిగింది. కాలనీలో ఉన్న రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిన్నటి నుంచి జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. రైట్, హైదరాబాద్ వ్యాప్తంగా అలాగే తెలంగాణ అంతటా కూడా కంటిన్యూస్ గా వర్షాలు పడుతూనే ఉన్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో జనం అవస్థలు పడుతున్నారు. అలాగే కాలనీలన్నీ కూడా పలు కాలనీలు నీట మునిగిపోయి పూర్తిగా చెరువుల్ని తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు కూడా తెగిపోయిన పరిస్థితి ఏర్పడింది. మిథిలానగర్ కాలనీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కూడా జనజీవనం అయితే స్తంభించిపోయింది. ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీంతో మరోవైపు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. హైడ్రా, జిహెచ్ఎంసీ అలాగే పోలీస్ సిబ్బందుల సహాయంతో ఎక్కడికక్కడ అధికారులు కూడా అప్రమత్తమై చర్యలు అయితే చేపడుతున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా పరిస్థితికి పూర్తిగా ఎప్పటికప్పుడు ఈ సిచ్యువేషన్ ని మానిటరింగ్ చేయాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంకా అంటే వాతావరణ శాఖ ఈరోజు ఉదయం కూడా
రానున్న 2-3 గంటల్లో హైదరాబాద్ అంతటా కూడా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని కూడా మరోసారి హెచ్చరించింది. తాజాగా హైదరాబాద్ అంతటా కూడా ఆరెంజ్ అలర్ట్ని వాతావరణ శాఖ జారీ చేసింది. దీంతో అధికారులు కూడా మరోసారి అప్రమత్తమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక మరి కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ పరిస్థితి పైన రివ్యూ చేయనున్నారు. హైదరాబాద్ సహా సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం దంచుకుడుతుంది. తెలంగాణ అంతటా కూడా వర్షం దంచుకుడుతుంది. నిన్న రాత్రి నుంచి నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధి మిథిలానగర్ కాలనీ కూడా మొత్తం నీట మునిగింది. బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. సో నీట మునిగిన కాలనీ అంతా కూడా అది మిథిలానగర్ కాలనీ మొత్తం కూడా నీట మునిగింది. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. వాహనాల రాకపోకలకి కూడా తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. కాలనీలో ఉన్న రహదారులు కూడా పూర్తిగా జలమయమయ్యాయి. మిథిలానగర్ మాత్రమే కాదు, హైదరాబాద్లో అలాగే తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల కాలనీల పరిస్థితి ఈ విధంగానే ఉంది. ఇక ముఖ్యంగా వరంగల్ జిల్లా కూడా పూర్తిగా అస్తవ్యస్తమైందనే చెప్పొచ్చు. వర్షాల ప్రభావానికి ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. నిన్నటి నుంచి కూడా జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాతావరణ శాఖ మరోసారి హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది. మరో 2 నుంచి 3 గంటల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, హైదరాబాద్ అంతటా కూడా ఇంకా రానున్న 2-3 రోజులు కానీ ఈ రోజు కానీ ఏ విధంగా ఉండబోతుంది సిచ్యువేషన్? వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ని కూడా జారీ చేసింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూ చేయబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకు వర్షాలు దంచి కొట్టేటువంటి సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ కొద్దిసేపు క్రితమే ఓ ప్రకటన విడుదల చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భారీ వర్షాల సూచన ఉంది. ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ని ప్రకటించింది. హనుమకొండ, హైదరాబాద్, జోగులాంబ గద్వాల్, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట్, రంగారెడ్డి, వనపర్తి, వరంగల్ జిల్లాలో మధ్యాహ్నం 1 గంట వరకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చు అనేది స్పష్టం చేసింది. దాంతోపాటు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చు అని కూడా అంచనా వేసింది. ఇక ఎల్లో అలర్ట్ని కూడా భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ని ప్రకటించడం జరిగింది. సో జనాలు చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు అని వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్కి అనుగుణంగా స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు కానీ, కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు కానీ, ముఖ్యంగా హైదరాబాద్లో హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కానీ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. అత్యధికంగా హైదరాబాద్లో మలక్పేట్లో 2.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక 5 నిమిషాల క్రితం వర్షం దాదాపుగా హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో ఆగిపోయింది. మళ్ళా ఒక 15-20 మినిట్స్ తర్వాత అంటే దాదాపుగా 12 గంటల ప్రాంతాల్లో మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తుంది. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 140 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఉన్నాయి. ఆ వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల దగ్గర ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అవి కాకుండా 240 స్టాటిక్ టీమ్స్ ఎక్కడైతే హైడ్రాకి సంబంధించిన టీమ్స్ ఉన్నాయో అక్కడ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నిన్న కురిసినటువంటి వర్షాలకు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు పూర్తి స్థాయిలో నీట మునిగాయి, ఎక్కడైతే డ్రైనేజీలు పొంగి పొర్లాయో, ఎక్కడైతే ఇళ్లలోకి నీళ్లు చేరాయో ఆ ప్రాంతాల్లో కొంత ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని అధికారులను గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మధ్యాహ్నం 1 గంట వరకు ముఖ్యంగా మెదక్ లాంటి ప్రాంతాలు, హనుమకొండ, హైదరాబాద్, జోగులాంబ గద్వాల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాల్లో కొంత అప్రమత్తంగా ఉండాలి. మధ్యాహ్నం వరకు వర్షాలు దంచి కొట్టేటువంటి సూచనలు ఉన్నాయని స్పష్టంగా వాతావరణ శాఖ చెప్తుంది. థ్యాంక్ యూ శ్రావణ్. హైదరాబాద్ అంతటా కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజా జీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగి పొర్లిపోతున్నాయి. పలు కాలనీలు నీట మునిగాయి. రంగారెడ్డి మిథిలానగర్ కాలనీ కూడా నీట మునిగిపోయింది. అలాగే వాహన రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ఈ హైదరాబాద్లో అలాగే తెలంగాణ అంతటా కూడా ఉన్న ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని, అలాగే అన్ని జిల్లాల కలెక్టర్లను కూడా అందుబాటులో ఉండాలి అంటూ కూడా ఆయన ఆదేశించారు. మరోవైపు ఈ రోజు ఉదయం కూడా
రానున్న 2 నుంచి 3 గంటల్లో వర్ష ప్రభావం ఇంకా హైదరాబాద్ మీద ఉండబోతుంది అని వాతావరణ శాఖ హెచ్చరించింది. సో ఈ రోజు అంతటా కూడా ఇంకా వాతావరణం ఇలాగే ఉంటుంది అన్న హెచ్చరికలతో ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది వాతావరణ శాఖ హైదరాబాద్ అంతటా. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా రివ్యూ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్ కి సంబంధించి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన మరి కాసేపట్లో ఈ సిచ్యువేషన్ పై రివ్యూ చేయబోతున్నారు. రైట్, హైదరాబాద్ వ్యాప్తంగా ముసురు కంటిన్యూ అవుతూనే ఉంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. కొద్దిగా పెరుగుతూ తగ్గుతూ వర్షం కురుస్తుంది. సడన్ గా పెరుగుతుంది వాన, సడన్ గా తగ్గుతుంది. అయితే అంచనా వేలేక జనాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటికి వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. కృష్ణానగర్లో కూడా డ్రైనేజీలు అన్ని పొంగి రోడ్లపైన మురుగు నీరు ప్రవహిస్తుంది. కాలనీలన్నీ కూడా చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో స్థానికులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. ఇక హైదరాబాద్ సహా సిటీ శివారు ప్రాంతాల్లో కూడా వర్షం దంచి కొడుతోంది. నిన్న రాత్రి నుంచి నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది. ఇక రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధి మిథ్రానగర్ కాలనీ కూడా మొత్తం నీట మునిగింది. కాలనీలో ఉన్న రహదారులు కూడా పూర్తిగా జలమయమయ్యాయి. సో మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా విజువల్స్ అన్ని చూస్తున్నారు. రోడ్లపైన ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతుంది. అలాగే ఇళ్ల నుంచి కూడా బయటికి రాలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే చెప్పొచ్చు. అయితే హైదరాబాద్కు వాతావరణ శాఖ కూడా ఈ నేపథ్యంలో మళ్ళీ భారీ వర్ష సూచన చేసింది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. చాలా ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడుతుంది. రోడ్ల మీదకు వరద నీరు చేరి వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు ఇంకా నగరంలోని కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేశారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది వాతావరణ శాఖ.